కేవలం ఒక్క మామిడికాయ సగం చిప్ప కొబ్బరి ఉంటే చాలు యూట్యూబ్లో కూడా ఎక్కడ దొరకని ఈ కొత్త స్వీట్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చేసే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కసారి వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ కొత్త స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక ఫుల్ బౌల్గా కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొబ్బరిని తురుముకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరిని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే మిక్సీ జార్లోకి ఒక బౌల్ నిండుగా మామిడికాయ ముక్కలు అనేటివి తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా థిక్గా ఉండాలి, అలానే మెత్తటి ప్యూరీలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసి స్వీట్ తయారీ కోసం కడాయిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కూడా ఓపిక చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7 to 10 minutes వరకు లో ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది, బట్ చేసుకునే ప్రాసెస్ బట్టించి మనకి టేస్ట్ అనేది ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ కంటిన్యూస్గా ఇక్కడ నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కంటిన్యూస్గా ఒక 7 to 10 minutesకి ఈ విధంగా అవుతుంది పొడి పొడిలాడుతూ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పంచదార వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా కొబ్బరి మనకి ఎలా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిందో. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీ అనేది వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ మొత్తం కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసి ముద్ద కట్టేలాగా మొత్తం కూడా ఇక్కడ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ విధంగానే ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన లేకుంటే ఈ టేస్ట్ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం ఓపికగా ఈ విధంగానే కలుపుకుంటూ ఒక 4 to 5 minutes వరకు లో ఫ్లేమ్ మీద ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నాను వీడియోలో ఈ విధంగానే కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగానే కలుపుకుంటూ కంటిన్యూస్గా చేసుకున్న తర్వాత మనకి థిక్గా అవుతుంది అనమాట. ఈ కొబ్బరి అలానే మామిడి పండు ఈ విధంగా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి ఈ మిశ్రమం వేసుకొని మనం ముందే మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అనేది వేసుకొని చేతితో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవచ్చు, బట్ చేతితో కలపడం వల్ల బాగా మిక్స్ అవుతుందని నేను చేతితో కలుపుతున్నాను. ఈ విధంగానే మొత్తం అంటే ఈ పౌడర్ మొత్తం కూడా ఈ కొబ్బరి ఈ మామిడిపై 2 పేస్ట్కి మొత్తం కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగానే మంచిగా కలుపుకుంటే ఒక 2 minutesకి మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. ఇంకా మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో కోకోనట్ స్వీట్ అనేది మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా దొరకదు. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చేసే పద్ధతి కూడా చాలా కొత్తగా ఉంది కదా, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఈ మ్యాంగో కోకోనట్ స్వీట్ కూడా ఒకటి. చాలా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు, జస్ట్ పైన బాదం పప్పులు అయితే వేసాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది దేవుడికి నైవేద్యాలకు కానీ ఇన్స్టెంట్గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇదైతే ది బెస్ట్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఇన్స్టాగ్రామ్ రుచి బై చందనాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.